రండి రండి. కొబ్బరి తయారు చేయడం చూపిస్తాను. ఇది ప్లెయిన్ వాటర్ పెట్టాను. కొబ్బరికూరు మిక్సీ చేసి వేసాను అనమాట ఇందులో. అలాగే నానబెట్టిన శనగపప్పు కూడా ఇందులో వేసాను. ఇవో రెండు కలిపి శనగపప్పు ఉడికేంత వరకు ఇందులో ఉప్పు కానీ షుగర్ కానీ యాడ్ చేయకూడదు. ఇప్పుడు నేను తీసి చూశాను. శనగబద్ద అయితే మన పంట కింద నలిగేలాగా నీట్గా ఉడుకు పట్టేసింది. ఇది ఏంటి ఉడుకు పట్టింది ఇదిగో. అందువల్ల దీన్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దీంట్లో మనకి పంచదార బెల్లం రెండు కలిపి వేస్తున్నాను. ఇప్పుడు బెల్లం పంచదార రెండిట్లో కలిపి వేస్తే చాలా గొప్ప టేస్ట్ వస్తుందండి. దేనికైనా బెల్లం పంచదార కలిపిన వంటకం అరిసెలకు కానీ పరమాన్నం కానీ ఇంకా పొంగడాలు కానీ ఏవైనా సరే మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి కూడా. ఇలా కలుపుకొని ఇది పొంగి రానివ్వాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్. స్వీట్స్లో చాలా తక్కువ మొత్తంలోనే సాల్ట్ వేయాల్సి ఉంటుంది. చాలా తక్కువ అంటే చాలా తక్కువ. చూడండి, నేను కేజీ బల్సిరవ్వ అంటే బల్సిరవ్వ ఏదో అంటారు కదా, బల్సిరవ్వ కాదనుకుంటారు, గోధుమ కండి ఉప్మా రవ్వ. ఇదిగో ఇంత మాత్రం 1 స్పూన్ ఉంటుంది అనుకుంటాను. ఇది వేస్తున్నాను. స్వీట్ అయినా కూడా కొంచెం టేస్ట్గా ఉండాలి కదా. అది మనం చక్కెర పొంగల్లోని వీటిలో మాత్రం ఇలాగే తక్కువతో మోతాదులో వేసుకుంటాం అనమాట. అది తక్కువ మోతాదులో సాల్ట్ వేయడం జరిగింది. దీన్ని బాగా మరగనివ్వాలి. బెల్లం పంచదార బాగా కరిగిన తర్వాత నూకేసి కలుపుకోవాలన్నమాట. ఏంటి అప్పుడు నూకేసి కలుపుతాం. చూడండి, నూక అనమాట, గోధుమ నూక. నేను గోధుమ నూక తీసుకున్నాను. 1 కిలో నూక తీసుకున్నాను అనమాట. దానికి సరిపడగా మనం ఉప్మా కొలతకి ఎలా పెడతామో దీన్ని కూడా అలాగే, స్వీట్ అయినా కూడాను అలాగే ఎసరు పెట్టాను. అందులో పచ్చిశనగపప్పు కొబ్బరికూర వేసి ఉడికించాను. మరిగిన తర్వాత ఇప్పుడు స్వీటు బెల్లం పంచదార రెండు కలిపి వేసాను. రుచికి తగినంత కాస్త సాల్ట్ వేసాను. ఇప్పుడు నూకేసి కలుపుతున్నానండి. నూకేసేటప్పుడు కలుపుకోకపోతే ఒంట్లో పడుతుందండి, జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగా వచ్చింది. ఇంకా కాస్త ఉన్నది. ఇప్పుడు పొయ్యకుండా మీద జల్లేద్దాం. ఇప్పుడు కూడా వేసామంటే కనుక మొత్తం ఉండలు కట్టేస్తుంది. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పచ్చిగా కూడా తినొచ్చండి, బాగుంటుంది. మా పిల్లలు అయితే కనుక నా దగ్గర ఉన్నప్పుడు మా పిల్లలు ఈ పేస్ట్ కాదండి, ఇది ఏమంటారు దీన్ని, అడ అంటారు. ఈ గోధుమ ఒక తాలూకు దాన్ని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా వరకు వట్టితో తినేవారండి. ఇది అడుగంటకుండా చక్కగా కలుపుకొని 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేస్తే దగ్గరకు అవుతుందండి. ఇది చూడండి ఏ మోతాదులో వచ్చిందో. ఇది ఆరిపోతుందండి, ఆరిపోతే గట్టిగా అవుతుంది. ఇంకా
ఇప్పుడు స్టవ్ కట్టేస్తాడానమ్మా. చూడండి, కాసేపటికి ఇలా తయారైంది ఇది, ఇలా గట్టిగా. ఇవన్నీ ఇప్పుడు మనం తీసి అట్టు పెట్టుకోవడం అన్నమాట. పెనంలో దీన్ని అట్టు పెట్టాలన్నమాట. పెనంలో అట్టు వేయాలి దీన్ని. ఇదిగోండి పెనం అట్ల రేట్ పెట్టాను, కాస్త ఆయిల్ పోసాను. ఇప్పుడు కంచంలో కూడా పోసాను. ఇది ఎందుకు వేసానంటే ఈ దీంతో అట్టు ఇందులోకి ఇలా అద్దలించి కరెక్ట్గా చేసి దీని మీద బోర్లించామంటే అట్టు కరెక్ట్గా జాగ్రత్తగా వస్తుంది, సులువుగా అనమాట. ఇది సులువు పద్ధతి. డైరెక్ట్గా ఆ పూర్ణం తీసి ఇలా పెడితే కనుక కాస్త కొంచెం ఇబ్బంది అవుతుంది, గజ్జలుగా రావడం అలా జరుగుతుంది. ఈ కంచంలో వేసి చక్కగా నీట్గా నిరపేసి ఈ కంచంతో తిరగమూత వేసినట్టుగా పెడితే నీట్గా వచ్చేస్తుంది. చూడండి దీన్ని ఇప్పుడు ఇలా తిరగమూత పెట్టాలన్నమాట. డన్ అండి, చాలా బాగా వచ్చింది ఇది. ఇది కూడా వేసాను. ఇంకోటి ఇది కూడా అలాగా పళ్ళులో వేసి దీంట్లో వేసి ఇలా తిరగమూత వేసాను అనమాట. సింపుల్, తొందరగా అయిపోద్ది. మూత పెట్టదమ్మా దీనికి కూడా. ఇంకో పెనం పెట్ట